ఒక ఊళ్ళో ధనుంజయ మాలతి అనే ధనవంతుల కుటుంబం ఉండేది. వీరికి 100 ఎకరాల వ్యవసాయ భూమి, కేజీల కొద్దీ బంగారం, డబ్బు, కారు, బంగ్లా ఉన్నాయి. ఈ మధ్యనే ఆ ఊరి దగ్గరలోని పట్నంలో ఒక పెద్ద బట్టల దుకాణం ప్రారంభించాడు. తనకున్న పొలంలో కొంత తన మనుషులతో పండించుకుంటూ మిగిలిన పొలాన్ని కౌలకు ఇచ్చాడు. అయితే బట్టల దుకాణాన్ని తానే స్వయంగా చూసుకునేవాడు. రోజు పొద్దున్నే కారులో పట్నం వెళ్లి దుకాణం చూసుకుని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఇన్ని ఉన్నా ధనుంజయ కుటుంబంలో మనశ్శాంతి కరువైంది. పెళ్లై 20 ఏళ్లైనా సంతానం కలగలేదు. దాంతో బయటకు తెలియకపోయినా భార్యాభర్తలు మానసికంగా ఎంతో కుమిలిపోయేవారు. మాలతి, మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో గాని ఈ జన్మలో అనుభవిస్తున్నాము. తరతరాలకు సరిపడా ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉన్నా గాని అనుభవించడానికి వారసులు లేకపాయే. ఎన్నో పూజలు, వ్రతాలు చేశాం, ఎక్కడెక్కడికో తిరిగాం, కాని ఆ దేవుడికి మన మీద దయ కలగలేదు. రోజు దుకాణంలో కూర్చుంటున్నాననే గాని ఒక సంతోషం లేదు, జీవితం పట్ల తృప్తి లేదు. ఇదంతా నా కర్మ. అసలు నాది మంచి జాతకం కాదు. ఎన్ని పూజలు చేసినా నా జాతకాన్ని ఎవరూ మార్చలేరు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు వారసుని ఇవ్వలేకపోయాను. నలుగురిలో తలెత్తుకోకుండా చేశాను. నన్ను క్షమించండి. బాధపడకు మాలతి, ఇందులో నీ తప్పేమీ లేదు, నా తప్పేమీ లేదు. ఆ దేవుడే మనకు ఇలా రాసి పెట్టాడు. పోనీలే మాలతి, అయినా మనకి పిల్లలు లేరని ఎవరన్నారు? నాకు నీవు, నీకు నేను ఉన్నాంగా, అంత దైవలీల. ఇలా భార్యాభర్తలు తమకు అంత ఆస్తి ఉండి, అన్నీ ఉండి పిల్లలు కలగనందుకు ప్రతి క్షణం కుమిలిపోయేవారు. ఆ మరుక్షణమే తమని తాము ఓదార్చుకునేవారు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఉన్నట్టుండి ఒక సాధువు వారింటికొచ్చాడు. అనుకోకుండా వచ్చిన సాధువును చూసి ఆ దేవుడే పంపించాడని దంపతులు మురిసిపోయి ఆయనకు సపర్యలు చేసి తమ కష్టాలు చెప్పుకున్నారు. నాయన ధనుంజయ, లోక కళ్యాణం కోసం ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ఈ ఊరి మీదుగా వెళుతుంటే దూరంగా మీ ఇంటి మీద ఏదో చెడుగాళ్ళు వీచడం కనిపించింది. మేము అక్కడే ఆగిపోయి మంత్రం జపించి నా మంత్రశక్తితో చూడగా అసలు విషయం బోధపడింది. అది ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శాపం. దాని గురించి మీకు తెలియజేసి తరుణోపాయం చెబుదామని మీ ఇంటికి వచ్చాను. ఆహా, అలాగా స్వామి. తమ వంటి మహాత్ములు మా ఇంటికి రావడం మా అదృష్టం. చెప్పండి స్వామి, మా ఇంటి మీద ఉన్న దుష్ట ప్రభావం ఏంటి? స్వామి, నేను రోజు చెయ్యని పూజ, మొక్కని దేవుడే లేదు. అలాంటి ఆ దుష్ట ప్రభావం మమ్మల్ని ఎందుకు వెంటాడుతుంది? మమ్మల్ని మీరే కాపాడాలి స్వామి. చెప్తానమ్మా. 20 ఏళ్ల క్రితం నీ భర్త డబ్బు మదంతో ఒక గుడి పక్క నుంచి వెళ్తుండగా ఒక దిక్కులేని అనాథ మహిళ అక్కడ నేల మీద కూర్చొని తన బిడ్డకు ఆకలవుతుందంటూ కొంచెం అన్నం పెట్టించండి అంటూ, దానం చేయండి అంటూ ఎంతగానో ప్రాధేయపడింది. కాని నీ భర్త ఆ మహిళను చేదరించుకొని తాను గొప్ప ధనవంతుడని గర్వంతో విర్రవీగుతూ ఆ మహిళ ముందున్న పాత్రను తన్ని వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిండి లేక ఆ మహిళ బిడ్డ మరణించింది. తన బిడ్డ కోసం ఆ తల్లి పెట్టిన రోదన శాపమై మీ కుటుంబాన్ని వెంటాడింది. ఆ శాపమే మీకు బిడ్డలు లేకుండా చేసింది. అయ్యో దేవుడా, ఎంత పని జరిగింది! ఆ అనాథ మహిళ రోదన మా పాలిట శాపమైందా? అయినా స్వామి, ఇప్పుడు మా వారు పూర్తిగా మారిపోయారు. ఎన్నో దానాలు చేస్తున్నారు, ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. స్వామి, ఇప్పుడు మేం ఏం చేస్తే ఆ దుష్ట ప్రభావం నుండి బయటపడతాం స్వామి? మీరే ఏదో ఒకటి సెలవియ్యండి స్వామి. ఆ రోజు తప్పు చేశాడు, ఈ రోజు మారిపోయాడు కాదమ్మా. కర్మ అనేది మనిషి ఎక్కడ దాక్కున్నా గాని వెంటాడి తీరుతుంది తల్లి. ఇప్పుడు మీరు ఈ శాపం నుంచి బయట పడాలంటే ఒకటే మార్గం ఉంది. ఇక్కడి నుంచి 10 కోసుల దూరంలో ఒక గుడి ఉంది. ఆ గుడికి వెళ్లి స్వామివారికి కళ్యాణం జరిపించండి. మీ మొర స్వామివారికి విన్నవించండి.
తెలియకుండా జరిగిన పొరపాటుకు మన్నించమని మొక్కండి. సాటివారి పట్ల దయతో ఉంటామని, మీకు ఉన్న దాంట్లో కష్టాల్లో ఉన్న వారికి పంచి పెడతామని, ఆదుకుంటామని ప్రమాణం చేయండి. అప్పుడు స్వామివారి కనికరం తప్పక లభిస్తుంది, మీ అభీష్టం నెరవేరుతుంది. అలా చెప్పి ఆ సాధువు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ధనుంజయ దంపతులు సాధువు చెప్పినట్టే గుడికి వెళ్లి స్వామికి కళ్యాణం చేయించాక శాపం తొలగిపోయి వారికి పన్నంటి మగపిల్లవాడు జన్మించాడు. మాలతి, ఇన్నాళ్ళ మన కళ నెరవేరింది. ఇక మనకు ఏ అశాంతి లేదు. చూశావా, ఆ సాధువును ఆ దేవుడే పంపించి మనల్ని తన వద్దకు రప్పించుకుంటున్నాడు. మాలతి, ఈ ఒక్కసారే కాదు, బాబు ప్రతి పుట్టినరోజున ఆ స్వామిని దర్శించుకోవాలి, సరేనా? అవునండి, ఇన్నాళ్లకు నేను నోచిన నోములు ఫలించి ఆ దేవుడు కరుణించాడు, మనకు పన్నంటి బిడ్డనిచ్చాడు. అలాగే మీరు చెప్పినట్టే చేద్దామండి. బాబు ప్రతి పుట్టినరోజు గుడిలో పూజలు, బాబు పేరు మీద అన్నదానం, పేదవారికి వస్త్రాలు కూడా పంచుదామండి. ఆ మన్నాడు భార్యాభర్తలు స్నానాలు చేసి మంచి ముహూర్తం చూసుకుని కారులో పొరుగురిలో ఉన్న గుడికి బయలుదేరారు. లచ్చమ్మతో ఇలా మన ఊళ్ళో పెళ్లిళ్ళు బాగానే అయినట్టున్నాగా. ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు. అందరూ డబ్బులు బాగానే దానం చేసినట్టున్నారు. ఇవాళ నీకు బాగానే గిట్టుబాటు అయినట్టుందే. మొత్తం ఎంత వచ్చినాయి అత్త? అవునరా, మళ్ళీ ఆ పెళ్లిలో అందరూ బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారు. ఎటు చూసినా పెద్ద పెద్ద కారులు వేసుకుని వచ్చారు. నాకు 10 రూపాయలు వచ్చాయిరా. మరి నువ్వెంత సంపాదించావురా? నాకు అసలు అడుక్కోవటం అంటే ఇష్టం లేదత్త. ఏదో కడుపు కోసం, కేవలం అన్నం తినటం కోసమే అడుక్కుంటున్నా. మన దారెమ్మటే జాతకం చూపించుకున్నా. ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, నేను త్వరలో గొప్పలు అయిపోతానంట, నన్ను కారులో తీసుకుపోతారంట, నా దగ్గర ఎప్పుడు చూసినా కట్టలు డబ్బులు ఉంటాయంట, నాకు రాజయోగం ఉందంట, ఈ ప్రపంచంలో అందరికంటే నేనే గొప్ప అవుతున్నట అట్టని జ్యోతిష్కుడు చెప్పిండు. నువ్వు కూడా చూసుకోవత్తా, నీ జాతకం కూడా మారుద్దా. సర్లే అత్త, ఆ రాజయోగం ఎప్పుడు వచ్చిందో ఏమో. ఇప్పుడే అన్నం తిన్నాక నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా అత్త. అమ్మో, నిద్రపోవాలి. సమయానికి నిద్రపోతే ఆరోగ్యం పాడైపోద్ది. అలా ఆ బిచ్చగాడు సాటి బిచ్చగత్తితో చెప్పి గుడి అరుగు మీద నడుం వాల్చాడు. అదే సమయానికి ధనుంజయ దంపతులు గుడికి వచ్చారు. గుడికి వచ్చిన ధనుంజయ కుటుంబానికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అర్చన జరుగుతుండగా బయట ఏదో కలకలం వినిపించింది. తల్లిదండ్రులు కళ్లు మూసుకుని ఉండగా పిల్లవాడు బయటకు వెళ్లి కోనేరులో మెట్లు దిగి అందులో పడిపోయాడు. ఆ సమయంలో గుడి గద్దె మీద పడుకున్న బిచ్చగాడు కోనేరులో ఎవరో పిల్లవాడు పడిపోయాడని చప్పున నీళ్లలోకి దూకి పిల్లవాడిని కాపాడాడు. నాయనా, నువ్వెవరో కాని సమయానికి నీళ్ళలో దూకి మా బిడ్డను కాపాడావు. నీకెలా కృతజ్ఞతలు తెలపాలో తెలియటం లేదు. నిన్ను సాక్షాత్తు ఆ భగవంతుడే మా కోసం పంపించి ఉంటాడు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేము. నీకేం కావాలని ఇస్తానాయనా, కోరుకో. అవును బాబు, మా బాబుకి పునర్జన్మ ప్రసాదించిన నీ మేలు ఈ జన్మకు మరవలేము. నీ పేరేంటి బాబు? నీకేం కావాలో అడుగు నాయనా. అమ్మా, నా పేరు మల్లయ్య. అందరూ మల్లిగాడని పిలుస్తారు. నాకు వెనక ముందు ఎవరూ లేరు. ఈ గుడి దగ్గర ఇంకా ఊళ్ళో అడుక్కుంటానండి. ఇందాక నేను ఆ గడ్డి మీద పడుకునే ఏదో ఆలోచిస్తున్నా. ఎంతలో మీ అబ్బాయి పాక్కుంటొచ్చి ఆ కూలేరు నెలలో పడిపోయాడండి. ఇక నేను అమ్మటే నెలలో దూకి ఆ అబ్బాయిని కాపాడానండి. ఆయన ఎంత మాత్రం దానికే ఏమొద్దులేండి. బాబు, నీకిది చిన్న విషయంగానే తోచవచ్చు, కానీ మాకు లేక లేక కలిగిన మా బాబే మాకు ప్రాణం. కాదనకు నాయనా, మా సంతోషం కోసం ఏదైనా కోరుకో. నువ్వేదడిగినా కాదనను. వీళ్ళేం అడగాలబ్బా? వీళ్ళని చూస్తే బాగా డబ్బులు లాగున్నారు. బయట కారు కూడా ఉన్నట్టుంది. జ్యోతిషుడు చెప్పినట్టు నా జాతకం మారిపోతుందేమో. ఏమో, గుర్రం ఎగరొచ్చు, నేనే స్వారీ చేయొచ్చు. ఎవరికేం తెలిసి ఇప్పుడేం జరుగుద్దా? మందేం పోయింది, వాళ్ళు అడగమంటున్నారు. ఏదడిగా ఇస్తారంట కదా, అడుగుదాం. మరే నాకేం కావాలంటే ఇదిగో మళ్ళీ చెప్తున్నా, మీరేదడిగినా ఇస్తా అన్నారు కాబట్టి అడుగుతున్నా. మళ్ళీ మాట తప్పొద్దు. మరి నాకేం కావాలంటే
నాకు జీవితంలో కనీసం ఒక్కరోజైనా 10 మంది గౌరవించే విధంగా బాగా డబ్బున్నలాగా బతకాలనుందండి. కార్లు తిరగాలి, కుప్పలు కుప్పలు డబ్బులు ఉండాలి. నా జీవితం ఒక్కరోజైనా ఎట్టుంటే నా కోరిక తీరుద్దండి. ఇదేనండి నా కోరిక. బిచ్చగాడు అలా అనేసరికి ధనుంజయ దంపతులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని అతడి మాటలకు మనసులో నవ్వుకున్నారు. తమ బిడ్డను కాపాడిన అతడి కోరిక తీర్చాలనుకున్నారు. అదంత భాగ్యం నాయన, నువ్వు అడిగిన కోరిక చాలా చిన్నది. మా దగ్గర తరతరాలకు సరిపడా ఆస్తి, సంపద, ఐశ్వర్యం ఎంతో ఉంది. పద, మాతో పాటే కారెక్కు, మా ఊరు వెళ్దాం. నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. అలా ధనుంజయ చెప్పడంతో బిచ్చగాడు ఎంతో సంతోషించాడు. వెంటనే వారి కారెక్కాడు. ధనుంజయ అతడిని తన ఇంటికి తీసుకుపోయి మల్లయ్య చేత దుస్తులు ధరింపచేశాడు. రకరకాల పిండి వంటలతో ఖరీదైన భోజనం పెట్టాడు. మెత్తటి పరుపు అమర్చి దివానుల మీద కూర్చోబెట్టాడు. ఊళ్ళో ఉన్న డబ్బున్న తన స్నేహితులను పిలిపించి, అతడు నాకు బాగా దగ్గరివాడు, అతడు పట్నంలో పేరు మోసిన వ్యాపారి అని గొప్పగా పరిచయం చేశాడు. మల్లయ్య గారు, నీలాంటి గొప్ప వ్యాపారి పరిచయం కలగడం నా అదృష్టం. మళ్ళీ మీరు పట్నం వెళ్లేలోపు తప్పక ఒకసారి మా ఇంటికి వచ్చి మా విందు స్వీకరించాలండి. తప్పకుండా వస్తారు కదా? అలా మల్లయ్యను బాగా డబ్బున్న వ్యాపారి పరిచయం చేసేసరికి అందరూ తమ ఇంటికి రమ్మని బతిమిలాడారు. దానివల్ల మల్లయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. డబ్బు ఉన్న వాళ్ల జీవితం ఇంత విలాసవంతంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. అయ్యా, మీ దయ వల్ల నా జీవితకాలపు కోరిక నెరవేరింది. ఎన్నాళ్ళు నా బిచ్చగాడి జీవితంలో అందరూ ఏరా రారా పోరా అనేవాళ్లే గాని, అసహించుకొని దూరంగా ఉంచేవాళ్లే గాని మంచిగా మాట్లాడేళ్ళు ఊర్లేరండే. అసలు ఊళ్ళో నేను కనపడితేనే చీడపురుగులు చూసినట్టు చూసేవాళ్ళండి. ఏదో మీ దయ వల్ల నేను కూడా ఈ ఒక్కరోజు ధనవంతుడి సుఖం అనుభవించానండి. నా ఈ జీవితానికి ఇది చాలండి. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నానండి. మల్లయ్య, అందరూ నిన్ను చూసి అసహించుకుంటున్నారు అన్నావు. అసలు నిన్ను అందరూ అంత నీచంగా ఎందుకు చూస్తున్నారో తెలుసా? అసలు ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నమైనా చేశావా? ఇందులో తెలుసుకోవడానికి ఏముందండి? అడుక్కునే వాళ్ళందరినీ అలాగే నీచంగా చూస్తారు కదా. వాళ్ళు ఎలా చూసినా మాకు బెచ్చం వేసేదాకా అక్కడి నుంచి కదలంగా. ఓహో, నీకు అలా అర్థమైందా? అయితే నేను చెప్పే 4 మాటలు శ్రద్ధగా విను. చూడు మల్లయ్య, నీకు ఏ జబ్బు లేదు, ఎలాంటి అంగవైకల్యము లేదు. మంచి వయసులో కొండల్ని పిండి చేయగల శరీర సౌష్ఠవంతో ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు కష్టపడి సంపాదించుకోక అడుక్కు తినడం ఎందుకు? రోజంతా అడుక్కొని గుడి అరుగు మీద పడుకొని జాతకాలను నమ్ముకుంటూ గొప్పవాడివి కావాలని కళ్ళకంటం ఎందుకు? చక్కగా ఒళ్ళొచ్చి సంపాదించుకోవచ్చు కదా. నువ్వు అడుక్కు తింటున్నావు కాబట్టి బిచ్చం లేని వారు కూడా నిన్ను ఏరా పోరా అంటున్నారు. అవునా? అవునండి, అచ్చం మీరు చెప్పినట్టే అంటారండి. ఇప్పుడు నాకేదో లేలగా అర్థమవుతుంది. మీరు చెప్పేది నిజమే కానీ నాకు పని ఎక్కడ దొరుకుతుందండి? మరి నాలాంటి వాడికి పని ఎవరెత్తారు చెప్పండి? పని ఎత్తి చేస్తా. మరి అలా కుంటి సాకులు చెప్పి తప్పించుకో మాకు మల్లయ్య. కష్టపడి పని చేయడం చేతగాక బద్ధకస్తులందరూ చెప్పే మాటనే నువ్వు చెప్తున్నావు. నిజంగా నువ్వు కష్టపడి పని చేస్తానంటే నీకు పని నేనిస్తానయ్యా. రేపే నాతో పట్నం వచ్చి నా బట్టల దుకాణంలో చేరు. అలాగే బాబు, నిజంగా తమరు నాకు పని ఇవ్వాలి గానే నా సత్తా చూపిస్తానండి. తప్పకుండా కట్టపడి పని చేస్తాను బాబు గారు. పక్క గదిలో నుంచి ఈ సంభాషణ అంతా వింటున్న ధనుంజయ భార్య భర్తను లోపలికి పిలిచింది. ఏంటండి మీరు? మన బిడ్డను కాపాడి బంగారు బాబుకి ప్రాణభిక్ష పెట్టిన ఆ దేవుడు లాంటి వాడికి మీ దుకాణంలో ఏదో చిన్న పని ఇచ్చి చేతులు దులుపుకుంటారా? ఇది చాలా అన్యాయం అండి. అతడికి 1 కోటి రూపాయలు ఇచ్చినా అతడి రుణం తీరినట్టు కాదు. పిచ్చిదానా, ఆవేశపడ మాకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ముందుగా మల్లయ్య ఇన్నేళ్లుగా సోమరిగా తిరుగుతూ బాధ్యతలు తెలియక, కష్టం విలువ తెలియకుండా బిచ్చమెత్తుకుంటూ బద్ధకానికి అలవాటు పడి ఉన్నాడు. అందుకని ముందుగా అతడిలో బద్ధకాన్ని పోగొట్టాలి. కష్టంలో ఉన్న సుఖాన్ని తెలియజేయాలి.
అతడు అంతో ఇంతో కష్టం చేయడానికి అలవాటు పడ్డాక, బాధ్యతలు గుర్తెరిగాక మన బట్టల దుకాణాన్ని అతడికే ఇచ్చేస్తా. ఎందుకంటే స్వయంగా కష్టపడకుండా వాళ్ళ మీద వీళ్ల మీద ఆధారపడేవారు వ్యాపారంలో పైకి రాలేరు, జీవితంలో పైకి రాలేరు. అందుకే ముందు అతడికి కష్టం అలవాటు చేస్తున్నా. భర్త అలా విడమర్చి చెప్పేసరికి భార్య ఎంతో సంతోషించి సరేనని చెప్పింది. ఆ వన్నాడు ధనుంజయ మల్లయ్యను తీసుకుని పట్నం వెళ్లి తన దుకాణంలో పని ఇచ్చాడు. చూడు మల్లయ్య, మనకు ఇదే పట్నంలో బట్టలు నిల్వ చేసే స్థలం ఉంది. నీ పని ఏంటంటే రోజు అవసరమైన వస్త్రాలను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి. కొన్ని రోజులు నీ పనితనం చూసిన తర్వాత నీకు జీతభత్యాలు నిర్ణయిస్తాను, సరేనా? రమేష్, ఇలారా, ఈ అబ్బాయిని మన గౌడను తీసుకువెళ్లి మేనేజర్ కి పరిచయం చేయి. నేను చెప్పానని చెప్పి పనివ్వమను. మల్లయ్య, నువ్వెళ్ళు, ఇక నుంచి కష్టపడి పని చేసుకో. దానికి మల్లయ్య ఎంతో సంతోషించి ఆ రోజు నుండి ధనుంజయ దుకాణంలో పనికి కుదిరాడు. అతడి వద్ద నమ్మకంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. మల్లయ్యలో మంచి మార్పు వచ్చింది. కష్టంలో సుఖం తెలుసుకున్నాడు. డబ్బుని అస్సలు వృధా చేసేవాడు కాదు. పొదుపుగా ఉండేవాడు. సెలవుల్లో వినోదాలకు డబ్బు ఖర్చు పెట్టకుండా అతి సాధారణంగా బతికాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మల్లయ్య పొదుపు చేసిన డబ్బు ఆ యజమాని దగ్గర దాచేవాడు. డబ్బు చాలా జమ చేశాడు. శబాష్ మల్లయ్య, నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే మారిపోయావు. క్షణాన్ని కూడా వృధా చేయకుండా కష్టపడ్డావు. వ్యాపారంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నావు. ఇక నిన్ను ఎవరూ ఆపలేరయ్యా. నీకు తిరిగే లేదు. ఇదిగో, నువ్వు నా దగ్గర దాచిన నీ డబ్బు. అలాగే ఈ రోజు నుండి ఈ దుకాణం నీ సొంతం. ఇంకా బాగా కష్టపడి గొప్పవాడివై నలుగురిలో మంచి పేరు తెచ్చుకో నాయనా. సోమరిగా తిరుగుతున్న తనను మనిషిగా మార్చి తన దుకాణంలో పెట్టుకుని ఇప్పుడు మొత్తం దుకాణాన్ని తనకు ఇచ్చిన యజమానికి చేతులు జోడించి నమస్కరించాడు. ఆ తరువాత మల్లయ్య ఇంతింతై వటుడింతై అన్నట్టుగా క్రమక్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించాడు. తాను సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తం పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి, చదువుకోలేని వారికి చదువుకు కేటాయించాడు. ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అతడి అభివృద్ధిని చూసి ధనుంజయ దంపతులు ఎంతో సంతోషించారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.